ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చి హామీ ఇచ్చారు, వేతనాలు పెంచుతామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఆ హామీ ఏమైంది, ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యా, గతంలో మేము 42 రోజులు సమ్మె చేయడం వాస్తవం. ఆ 42 రోజుల్లోని ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మా సెంటర్ దగ్గరికి వచ్చి, అమ్మో అక్క చెల్లెళ్ళు రోడ్డు ఎక్కారు, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంది, ప్రభుత్వం మాకు ఇచ్చినట్టయితే తప్పకుండా వచ్చిన వెంటనే మీ యొక్క కంటి తుడుపు తుడుస్తాము, మీకు అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తామని పదే పదే చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఈ రోజు మేము ఇచ్చిన వినతి పత్రాలు దొంగలో తొక్కుతున్నారు. కనీసం ఏంటి ఆ వినతి పత్రంలో మేము ఏమి విన్నవించుకున్నాం అన్నది కూడా వాళ్ళు సరిగా చూడట్లేదయ్యా. మేము ఎంతో ఆస్తో ఎదురు చూసాం, కూటమి ప్రభుత్వం వస్తుంది, మాకు కడుపు నిండుతుంది, కంటి నిండా నిద్ర ఉంటుందని. చాలా ఇబ్బందులకు గురి చేస్తుందండి ఈ ప్రభుత్వం కూడా. వచ్చి 18 నెలలు అయినా సరే మా సమస్యలు పరిష్కరిస్తాం. ఈ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నామంటే ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమే. ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీలో గాని ఈ విషయాన్ని తేల్చకపోతే మేము మార్చి 2వ తారీఖున విజయవాడ మొత్తం చెలో వెళ్తాం, జన సముద్రాన్ని సృష్టిస్తాం, అవసరమైతే మా ప్రాణాలు కూడా పోయినా సరే జీతం పెరిగే వరకు పోరాడతామని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాం.